Hey guys, welcome back to my YouTube channel, My Paintbrush Tale. So if you're new to this channel, my name is Vani and I'm a self-driven professional artist from Hyderabad, India. So on this channel, you'll be seeing everything related to art. So primarily, I'll be showing you fabric painting tutorials. Apart from that, I show you behind the scenes of my brands, what goes in, everything related to fabric painting, pitch by art and everything. So in this video, I'll be showing you how to do pitch by painting on blouse. Again, this is a special video, so I'll be showing you how to mark blouses, hand patterns and everything, the markings and everything as well. I'll be explaining you so that you can take the fabric from scratch and start fabric painting on your own. So ee video lo nenu fabric painting ఆన్ బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో బ్లౌజ్ మీద ఫస్ట్ మార్కింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, ఏ ఏరియాలో మీరు స్కెచ్ వేసుకొని పెయింటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. అగైన్ ఇట్ ఈస్ స్పెషల్ బికాస్ పిచ్ వై పెయింటింగ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎవర్ గ్రీన్. సో ఆ పిచ్ వై పెయింటింగ్ ఎలిగెంట్గా అవుట్కమ్ ఎలా రావాలి, నేను ఏం డిజైన్ చేస్తాను అనేది మీకు ఫ్రమ్ స్క్రాచ్ చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద పెయింటింగ్. సో దిస్ ఇస్ ద ఫ్యాబ్రిక్. నేను ఈ ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ చేయబోతున్నాను. అగైన్ ఇట్ ఈస్ అ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట, అంటే ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్. ప్యూర్ సిల్క్ శారీలో మనకి బ్లౌజ్ పీస్ ఏదైతే వస్తుందో నేను అదే తీసుకున్నాను. సో దాని మీద నేను ఆల్రెడీ మార్కింగ్ చేసేసాను, బట్ నేను ఎలా మార్కింగ్ చేయాలి అదంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది కదా, యూ కెన్ టేక్ 90 సెంటీమీటర్స్ ఆర్ 1 మీటర్. 1 మీటర్ ఇస్ ప్రిఫరబుల్ అనమాట, సో దట్ స్టిచ్చింగ్ అప్పుడు ఏం ప్రాబ్లం రాకుండా. సో ఈ శారీకి బార్డర్ అనేది ఇలా వచ్చింది. ఓకే, సో ఇది ఆల్రెడీ శారీలో నుంచి తీసుకున్న బ్లౌజ్ కాబట్టి ఈ బార్డర్ అనేది వచ్చింది. సో నేను బార్డర్లో ఇట్లా స్కెచ్ వేశాను. ఎప్పుడైనా మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో పర్టిక్యులర్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ పిచ్ వై పెయింటింగ్, పిచ్ వై పెయింటింగ్కి స్కెచ్ అనేది వెరీ వెరీ క్రూషియల్. స్కెచ్ పర్ఫెక్ట్గా వేసాక మాత్రమే మనము బ్లౌజ్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో నేను ఫస్ట్ స్లీవ్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్లీవ్స్కి నేను ఈ డిజైన్ వేశాను కదా, అది ఎలా వేశాను అంటే ఫస్ట్ పేపర్ మీద ఈ స్కెచ్ వేసుకున్నాను. సో నార్మల్ A4 సైజ్ పేపర్ ఉంటుంది కదా, దాంతో పెన్సిల్తో నేను స్కెచ్ వేసుకున్నాను. ఒకవేళ మీకు ఏదైనా మిస్టేక్స్ వస్తే మీరు ఎరేజ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు కదా. అట్లా నేను ఫస్ట్ ఇది పేపర్ మీద వేసుకున్నాక కార్బన్ పేపర్ తీసుకున్నాను. ఓకే, కార్బన్ పేపర్ తీసుకొని ఇలా పెట్టేసి నేను ఇలా ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టేసి నేను పెన్ ఆర్ పెన్సిల్తో నేను మళ్ళీ అవుట్లైన్ ఇచ్చేస్తే ఇలా స్కెచ్ అనేది దీని మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ తీసుకున్నప్పుడు ఒకవేళ మీకు ఇలా ఆల్రెడీ బార్డర్ ఉంటే ఆ బార్డర్లో మీరు ఇలా స్కెచ్ వేసుకోవచ్చు. సో ఇది ఒక హ్యాండ్కి, అలానే దాని పక్కన ఇది ఇంకో హ్యాండ్కి వేసుకున్నాను. సో మెజర్మెంట్స్ ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు స్లీవ్స్కి మెజర్మెంట్ ఉంటుంది కదా, సన్నగా ఉన్న వాళ్ళకి ఆర్ లావుగా ఉన్న వాళ్ళకి డిపెండింగ్ ఆన్ యువర్ ఆర్మ్స్ మెజర్మెంట్ ఈ లెంత్ అనేది తక్కువ ఆర్ ఎక్కువ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా వేసుకున్నాను. తర్వాత మిగతా ఏరియా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ అనేది ఇక్కడ హ్యాండ్ వచ్చింది. సో వాళ్ళు ఒకవేళ ఫుల్ లెంత్ స్లీవ్ పెట్టుకున్నా కూడా ఈ ఏరియా అయిపోతుంది. ఇప్పుడు ది అదర్ సైడ్ ఉంది కదా, అదర్ సైడ్లో ఫ్రంట్కి ఒక ఏరియా కావాలి, బ్యాక్కి ఒక ఏరియా కావాలి. సో నేను బ్యాక్ ఆల్ ఓవర్ పెయింటింగ్ చేయబోతున్నాను. సో ఇది బ్యాక్ ఏరియా. ఓకేనా, ఈ బ్యాక్ ఏరియాలో మొత్తం నేను స్కెచ్ వేసేసాను. అది కూడా డిపెండింగ్ ఆన్ పర్సన్స్ మెజర్మెంట్స్. ఆ మెజర్మెంట్స్ బట్టి మనం ఏరియా అనేది కవర్ చేయాలి. అంటే వాళ్ళకి హైట్ ఎంత కావాలి అండ్ వాళ్ళు విడ్త్ ఎంత ఉన్నారు అనే దాన్ని బట్టి ఆ ఏరియా మొత్తం నేను డిజైన్ కవర్ చేశాను. సో ఈ మిగిలిన ఏరియా ఉంది కదా, ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బ్లౌజ్ స్టిచ్చింగ్కి హెల్ప్ అయిపోతుంది. సో ఇట్లా మీరు ఏరియా డివైడ్ చేసుకొని మీరు పెయింటింగ్ అనేది చేయాలి. సో ఫర్ మీ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఏరియా. బ్యాక్ సైడ్ ఏరియా మొత్తం నేను ఇలా స్కెచ్ వేసేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్కి పెయింటింగ్ స్లీవ్స్కి వస్తుంది, రెండు చేతులకి బార్డర్ వచ్చేస్తుంది, బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ పెయింటింగ్ వచ్చేస్తుంది. సో ఈ స్కెచ్ ఎలా వేశాను అని అంటే, ఇది కూడా ఫస్ట్ పేపర్స్ మీద వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మీద లోటస్, ఈ లీఫ్, దాంతోపాటు ఇంకా మీకు బడ్స్ కావాలంటే ఇలా మీకు ఏమేమి స్కెచెస్ ఇక్కడ కావాలో అవన్నీ నేను అలా రెడీ పెట్టేసుకుంటాను. రెడీ పెట్టేసుకున్నాక యాజ్ యూజువల్ కార్బన్ పేపర్ యూజ్ చేసుకొని మీకు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఏ ఎలిమెంట్ కావాలో మీరు కార్బన్ పేపర్ పెట్టేసుకొని మీరు స్కెచింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ తీగలు ఏవైతే ఉన్నాయో బ్రాంచెస్ నేను చేయితోనే వేసేసాను అనమాట, ఫ్రీ హ్యాండ్తో వేసేసాను. సో ఇలా
కార్బన్ పేపర్ యూస్ చేసి ప్రాపర్గా స్కెచ్ వేసుకోవాలి. ఇది వెరీ లైట్ కలర్డ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను బ్లాక్ కార్బన్ పేపర్ యూస్ చేశాను. మీరు ఒకవేళ డార్క్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తే వైట్ ఆర్ క్రీమ్ కార్బన్ పేపర్ మీరు యూస్ చేయొచ్చు, క్రీమ్ ఆర్ yellow కార్బన్ పేపర్ యూస్ చేయొచ్చు. సో ఇలా ఫస్ట్ స్కెచ్ వేసేసుకోవాలి. స్కెచ్ వేసాక మనం పెయింటింగ్ మూవ్ అవ్వాలి. సో ఫ్యాబ్రిక్ని ఎంబ్రాయిడరీ హూప్తో ఇలా స్ట్రెచ్ చేసేసాను. ప్రాపర్గా టైట్గా స్ట్రెచ్ చేయండి సో దట్ పెయింటింగ్ అయ్యేటప్పుడు ఫ్యాబ్రిక్ మూవ్ అవ్వకుండా ఈజీగా ఉంటుంది. సో నేను తీసుకున్న బ్రష్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇది సైజ్ 5 కానీ 6 కానీ ఏదైనా పర్లేదు, రౌండ్ బ్రష్ తీసుకోండి. అండ్ 2 కలర్స్ తీసుకున్నాను ఇక్కడ. దిస్ ఇస్ పింక్ అండ్ దిస్ ఇస్ వైట్. అయితే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి వాటర్ అస్సలు యూస్ చేయకూడదు. యూ షుడెంట్ బి యూజింగ్ ఎనీ వాటర్. యూ క్యాన్ యూజ్ మీడియం 1. ఓకే, సో ఫెవిక్రిల్ అండ్ క్యామెల్ రెండిట్లో అవైలబుల్ ఉంటుంది మీడియం 1. సో ఇట్స్ ఎ లిక్విడ్ అనమాట. సో మీ పెయింట్ థిక్నెస్ కన్సిస్టెన్సీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను యూస్ చేసే కలర్స్ ఎక్రిలిక్ కలర్స్. మీరు ఎక్రిలిక్ కలర్స్ కానీ ఫ్యాబ్రిక్ కలర్స్ కానీ యూస్ చేయొచ్చు. ఎక్రిలిక్ కలర్స్ యూస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ థిక్ ఉంటాయి కాబట్టి మీడియం 1 ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సో నేను ఎక్రిలిక్ కలర్స్ తీసుకొని దాంట్లో మీడియం 1 లిక్విడ్ యాడ్ చేశాను కొంచెం సో దట్ సాఫ్ట్ అవ్వడానికి. సో ఇప్పుడు వైట్ కలర్ తీసుకుంటున్నాను ఫస్ట్. ఫస్ట్ వైట్ కలర్ అప్లై చేసేసాను కదా, ఇప్పుడు పింక్ తీసుకుంటున్నాను. సో ఇలా పెటల్ బై పెటల్ యాడ్ చేస్తున్నాను. అయితే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వెరీ లైట్ కలర్ కాబట్టి నేను డైరెక్ట్గా పెయింట్ చేసేస్తున్నాను అనమాట. ఒకవేళ మీ ఫ్యాబ్రిక్ డార్క్ కలర్ అయితే ఫస్ట్ మీరు వైట్ బేస్ వేయాలి. అంటే వైట్ కలర్ తీసుకొని ఫస్ట్ ఫ్లవర్ అంతా వైట్ కలర్తో నింపేశాక అది డ్రై అయిపోయాక యాక్చువల్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ వెరీ లైట్ ఉంది కాబట్టి నేను వైట్ బేస్ వేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఈవెన్ లైట్ కలర్ ఉన్నా కూడా మీరు ఒకవేళ వైట్ కోట్ వేసి అది ఆరినాక మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేస్తే ఫినిషింగ్ బెటర్గా వస్తుంది అండ్ బ్లెండింగ్ కూడా మీకు చాలా ఈజీగా ఉంటుంది. బట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. లేదంటే మీరు ఫస్ట్ వైట్ కోట్ కంప్లీట్గా వేసేయండి, అది ఆరిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్ పెయింటింగ్ స్టార్ట్ చేయండి. సో సేమ్ టెక్నిక్ ఇట్లా పెటల్ బై పెటల్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వైట్ కలర్, దాని తర్వాత పింక్ కలర్, ఇలా చేసుకుంటూ అన్ని ఫ్లవర్స్ ఇదే టెక్నిక్తో ఫినిష్ చేయాలి. ఒకవేళ మీకు లోటస్ డార్క్ కలర్ రావాలి అని అంటే పింక్ ఎక్కువ వాడండి. లేదు లోటస్ ఇలా లైట్ కలర్ కావాలి అని అంటే పింక్ తక్కువ వాడండి. సో అది మీ ప్రిఫరెన్స్. సో ఇట్లా 2 లోటసెస్ నేను షేడింగ్ చేసేసాను. దాని తర్వాత ఇది ఆప్షనల్, ఇది మీరు చేయొచ్చు ఆర్ యూ కెన్ లీవ్ ఇట్. yellow కలర్ తీసుకుంటున్నాను కొంచెము. తీసుకొని ఇక్కడ సెంటర్ ఆఫ్ ద బడ్లో యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక హింట్ ఆఫ్ కలర్. సో దిస్ ఇస్ ఆప్షనల్. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చేయొచ్చు, లేదంటే లేదు. సో ఈ స్టెప్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ వెరీ వెరీ క్రూషియల్. అన్ని పెటల్స్కి అవుట్లైనింగ్ ఇవ్వాలి. సో ఇది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే వెరీ థిక్ లైన్స్ వేస్తే అంత మంచిగా అనిపించదు అవుట్కమ్. చాలా థిన్గా రావాలి లైన్స్. ఒకవేళ మీరు ఈ లైన్స్ మీకు డిఫికల్ట్ అనిపించినా లేదా ఇంకా హైలైటింగ్గా లోటసెస్ కనిపించాలి అని అంటే మీరు ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చేయొచ్చు. అంటే థ్రెడ్తో కానీ జరీతో కానీ లేదా బీడ్స్ ఆర్ చమ్కీస్ అలా మీరు దేంతో అయినా కూడా అవుట్లైనింగ్ ఇవ్వచ్చు. నేనైతే పెయింట్తోనే అవుట్లైనింగ్ ఇస్తాను. 000 సైజ్ రౌండ్ బ్రష్ తీసుకున్నాను. ఓకే, 000 సైజ్ రౌండ్ బ్రష్ చాలా చిన్నగా సన్నగా ఉంటుంది. అండ్ పింక్ కలర్. అయితే ఈ స్టెప్ చేసేటప్పుడు మీ పెయింట్ థిక్ ఉండకూడదు. ఒకవేళ థిక్ ఉంటే మీకు మంచిగా లైన్స్ రావు స్మూత్గా. సో నేను ఇంకొంచెం మీడియం వన్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు అవుట్లైనింగ్ ఇస్తాను. సో చూసారు కదా ఎంత ఫైన్ అవుట్లైనింగ్ ఇవ్వాలి.
ఇట్లా లోటస్కి అవుట్లైన్ ఇచ్చాక యాక్చువల్ అవుట్కమ్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు చూడండి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. సో అవుట్లైన్ ఇచ్చాక చాలా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది. సో ఇట్లా మీరు అవుట్లైనింగ్ ఇవ్వాలి. అవుట్లైనింగ్ ఇంత సన్నగా అంటే ఈవెన్గా ఇవ్వలేకపోతే అవుట్కమ్ అంత మంచిగా అనిపించదు. సో సన్నగా స్టేబుల్గా రావడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ లీవ్స్ అండ్ బ్రాంచ్ వేయాలి. దానికి సాప్ గ్రీన్ షేడ్ తీసుకుంటున్నాను. సో ఇది సాప్ గ్రీన్. ఆల్రెడీ ఒక బ్రాంచ్ వేసేసాను. లీఫ్లో కూడా టాప్ పార్ట్ ఆఫ్ ద లీఫ్లో ఇదే గ్రీన్ ఫిల్ చేస్తున్నాను. ఆల్రెడీ అవుట్లైన్ ఏదైతే వేసానో దాని మీద నుంచి స్ట్రోక్ వేయాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఫిల్ చేస్తాను. దానికి ఇందాక ఏదైతే సాప్ గ్రీన్ తీసుకున్నానో దాంట్లోనే ఎల్లో యాడ్ చేశాను. సో ఎనీ ఎల్లో ఇస్ ఫైన్. ఎల్లో యాడ్ చేశాను టు గెట్ లైటర్ షేడ్ ఆఫ్ గ్రీన్. ఇప్పుడు నేను చేసే స్టెప్ కూడా మళ్ళీ ఆప్షనల్ స్టెప్పే. యూ కెన్ స్కిప్ దిస్ స్టెప్. 000 సైజ్ బ్రష్ తీసుకున్నాను, ఎల్లో కలర్. సో దిస్ ఇస్ ద ఫైనల్ లుక్ అండి. సో ఫైనల్ లుక్ ఆఫ్టర్ పెయింటింగ్. సో ఇది బార్డర్ నేను మీకు ఏదైతే చూపించానో. సో ఇది స్లీవ్స్కి వస్తుంది, అంటే బ్లౌజ్లో స్లీవ్స్కి వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద బ్లౌజ్. ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చేసాయి. కంప్లీట్ వెనకాల క్లోజ్డ్ నెక్ పెట్టేసుకొని స్టిచ్ చేయించుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇంకా ఇది పెయింటింగ్ అయ్యాక యాక్చువల్గా ఇట్లా సీక్వెన్స్తో జస్ట్ ఒకే ఒక్క సీక్వెన్స్తో అన్ని ఫ్లవర్స్కి అట్లా పెట్టించేసాను అనమాట. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. సో మీరు ఇలానే, ఇది సిల్క్ ఫ్యాబ్రిక్, మీరు సిల్క్ కానీ రా సిల్క్ కానీ కాటన్ కానీ చందేరి కానీ అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మీద మీరు ఇదే టెక్నిక్ ట్రై చేయొచ్చు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇఫ్ యూ డిడ్, please do like, share and subscribe, and I'll see you in the next one. Thank you.